కులోన్మాదులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. కుల దురాంకార హత్యలు చేయాలనే ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టించే తీర్పు ఇది. మిర్యాలగూడ పెరుమాళ ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. ప్రణయ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న సుభాష్ శర్మ అనేటోనికి ఉరే సరైందని కోర్టు తీర్పిచ్చింది. ప్రణయ్ భార్య అమృత, వారి కుటుంబ న్యాయ పోరాటం విజయం సాధించింది. 5 ఏళ్ల 9 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత వచ్చినది ఈ తీర్పు. అందులో ఏముందో మాట్లాడుకుందాం. పారి మిర్యాలగూడకు చెందిన అమృత అదే ప్రాంతానికి చెందిన పెరుమల ప్రణయ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారు అన్యోన్యంగా గడుపుతున్నారు. వారి ప్రేమ గుర్తుగా అమృత గర్భం దాల్చింది. సొంత బిడ్డ గర్భంతో ఉందన్న కనికరం కూడా లేకుండా అమృత తండ్రి మారుతీరావు తన అల్లుడు ప్రణయ్ను చంపడానికి అస్గర్ అనే ఉగ్రవాదికి సుపారీ ఇచ్చిండు. ప్రణయ్ చేసిన తప్పేందంటే ఎస్సీ మాలకులంలో పుట్టడమే. కుల దురాంకారాన్ని నిలువెల్లా నెత్తికెక్కించుకున్న మారుతీరావు ఏ తండ్రి తన బిడ్డకు చేయకూడని అన్యాయం చేసిండు. అస్గర్ అలీ 7 మందితోటి ఒక గ్యాంగ్ను ఫామ్ చేసిండు. అందులో ప్రత్యక్ష పాత్రధారి సుభాష్ శర్మ అనేటోడు. 2018 సెప్టెంబర్ 14 తారీఖు నాడు పెరుమాన్ల ప్రణయ్ గర్భవతిగా ఉన్న తన భార్యను మిర్యాలగూడ హాస్పిటల్కి తీసుకుపోయిండు. డాక్టర్ చెకప్ పూర్తి చేసుకున్నారు. నవ్వుకుంటూ సరదాగా బయటకు వచ్చారు. మరుక్షణం తన ప్రాణం పోతుందని తెలియదు పాపం ప్రణయ్కి. కుట్ర చేసి మాటుగాసి ఎదురు చూస్తున్న దుండగులు ప్రణయ్పై కత్తితోటి దాడి చేసిండు. నిండు చూలాలుగా ఉన్న అమృత కండ్ల ముందే తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ కేసును విచారించారు. ఈ కేసులో 1600 పేజీల ఛార్జ్ షీట్ నివేదికను తయారు చేశారు. ఈ విచారణలో 8 మంది పాత్ర ఉందని తేలింది. కేసులో A1గా మారుతీరావు, A2గా సుభాష్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా MA కరీం, A6గా అమృత చిన్నాన్న శ్రవణ్ కుమార్, A7గా శివ, A8గా నిజాంను చేర్చారు. బిడ్డ భర్తను పొట్టన పెట్టుకున్న మారుతీరావు 2020 మార్చి నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. 2019 జూన్ 12 నాడు SC/ST నల్గొండ జిల్లా సెషన్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. మార్చి 10, 2025 రోజు తీర్పు బయటకు వచ్చింది. సుమారు 5 ఏళ్ల 9 నెలల పాటు విచారణ కొనసాగింది. ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఛార్జ్ షీటు, పోస్ట్ మార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను కూడా న్యాయస్థానం విచారించింది. A2గా ఉన్న సుభాష్ శర్మ అనేటోడు అత్యంత క్రూరంగా మానవత్వాన్ని కోల్పోయి ఈ దారుణ ఘటనకు ప్రత్యక్షంగా పాల్పడ్డాడు కాబట్టి వాడికి ఉరిశిక్ష వేస్తూ కోర్టు సంచలన తీర్పిచ్చింది. మిగతా నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 100 ఏళ్ల జీవితాన్ని వంచుకుంటేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత తన సొంత తండ్రే తన భర్తను చంపడాన్ని జీర్ణించుకోలేకపోయింది. న్యాయ పోరాటానికి దిగింది. ఎంతమంది బెదిరించినా అదరలేదు. ప్రలోభాల దిక్కు చూడలేదు. ఈ పోరాటంలో అమృతకు తెలంగాణ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, లెఫ్ట్ పార్టీలు మద్దతుగా నిలిచినాయి. దోషులకు కఠిన శిక్ష పడాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు, ధర్నాలు చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాపం పండింది, శిక్ష పడింది. వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత 120కి పైగా కుల దురాంకార హత్యలు జరిగినాయి. ఈ తీర్పు ఇంకొద్దిగా ముందు వస్తే చాలా మందికి ఒక గుణపాఠంగా ఉండేది. లేట్ అయినా ఇలాంటి తీర్పు రావడం నిజంగా హర్షణీయం. కుల ఉన్మాద హత్యలకు వ్యతిరేకంగా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలి. కులాంతర వివాహితుల ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఒక డిమాండ్ కూడా ప్రజలు ప్రభుత్వం ముందు పెట్టారు. ఈ సందర్భంగా దాన్ని కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమకు కులం లేదు, కుల దురాంకారానికి ప్రేమ కూడా లేదు. చాలా మీడియా ఛానళ్ళు కుల దురాంకార హత్యను పరువు హత్యలనే హెడ్డింగ్ రాస్తూ పరువు కోసం చేసిన హత్యలంటూ జస్టిఫై చేస్తున్నారు. ఇట్లా సంబోధించవచ్చా? వీళ్ళకు నిజంగా సమాజం పట్ల బాధ్యత ఉందా? కుల దురాంకార హత్యలను పరువు హత్యలంటూ సంబోధించడంపై మీ కామెంట్ కూడా రాయండి. సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి T10.